మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా మందికి రికరింగ్ డెసిమల్స్ మీద చాలా డౌట్స్ ఉంటాయి అనమాట. సో ఒకసారి దాన్ని క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ మనకి 0.3 బార్ ఉన్నది. సో దీనికి ఎలా రాసుకుంటామంటే 3/9, ఎందుకంటే మనకి ఓన్లీ సింగిల్ డిజిట్ ఉన్న దాని మీద బార్ ఉన్నది కాబట్టి 3/9 రాసుకుంటాం. ఇక్కడ 0.63, సో 63కి బార్ ఉన్నది, రెండింటికి బార్ ఉన్నది కాబట్టి 63/99 రాసుకుంటాం. ఓకేనా. ఇక్కడ 3 డిజిట్స్కి బార్ ఉన్నది కాబట్టి 716/999 రాసుకుంటాం. సో ఇలా మనకి ఎన్ని నెంబర్స్కి అయితే బార్ ఉంటుందో సో వాటన్నిటి కింద అన్ని 999 రాసుకుంటాం అనమాట. ఓకేనా. సో అలా కాకుండా మనకి ఇలా ఇస్తారు. సో ఇక్కడేమో 0.65 ఉన్నది. ఓకేనా. ఇక్కడ మనకి బార్ అనేది ఓన్లీ 5 మీద మాత్రమే ఉన్నది. సో దీనికి ఎలా రాసుకుంటాము అంటే, సో ఇక్కడ మనకి ఎన్ని డిజిట్స్కి బార్ ఉన్నది, ఓన్లీ సింగిల్ డిజిట్కి ఉన్నది. సో కాబట్టి 9. ఎన్ని డిజిట్స్కి బార్ లేదు, మనకి 1 డిజిట్కి బార్ లేదు కాబట్టి సో దానికి 0. ఓకేనా. అండ్ ఆ తర్వాత న్యూమరేటర్లో ఏం రాసుకుంటాం అంటే 65 మైనస్ ఇక్కడ నీకు దేనికైతే ఏ డిజిట్కి అయితే బార్ లేదో దాన్ని మైనస్ చేస్తాం. సో -6 అనమాట. ఓకేనా. అండ్ ఇక్కడ 0.832 ఉన్నది. ఇక్కడ ఓన్లీ 32కి బార్ ఉన్నది. ఓకేనా. సో 2 డిజిట్స్కి బార్ ఉన్నది కాబట్టి 2 9s రాసుకుంటాం. ఒక డిజిట్కి బార్ లేదు కాబట్టి అక్కడ 0 అనేది రాసుకుంటాం అనమాట. అండ్ ఇక్కడ మనకి 832 మైనస్ ఇక్కడ బార్ లేని దేనికి 8కి లేదు కాబట్టి -8 చేస్తాం. సో ఇలా మనకి ఈ రికరింగ్ డెసిమల్స్ వచ్చినప్పుడు ఇలా సింపుల్గా చేసేయచ్చు అనమాట. సో ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే ఫాలో కొట్టండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. జై హింద్.